పరిశుద్ధ తండ్రి, నమ్మకమైన గొప్ప దేవ, ఈ సమయంలో మీరెంతైనా నన్ను జ్ఞాపకం చేసుకునండి. మీరే ప్రభా ఏ మాటలు పంచుకోవాలో సాక్ష్యం ద్వారా నాకు సహాయం చేసి బలపరిచి మాతో మీరు సాక్ష్యం ద్వారా మాట్లాడుతున్నామని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అధ్యయనం వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు పాల్ విక్టర్. ప్రతిసారి అంటే నేను ఎట్లా రక్షించబడినాను, దేవుడు ఎట్లా నడిపిస్తూ వచ్చాడో కొన్ని మాటలు పంచుకున్నాను కదా. అట్లు నేను రక్షించబడి ఆత్మీయంగా దేవుడు నన్ను బలపరిచి నడిపిస్తున్న సమయాల్లో నేను ముందుకు సాగే కొద్ది రోజుల తర్వాత అంటే నేను ఉన్నటువంటి ఆ యొక్క స్టూడెంట్స్ ఆవాసం నుంచి తర్వాత దూరం అంటే నా కాలేజ్ అయిపోవటాన్ని బట్టి నేను కొంచెం అప్పుడు హాలిడేస్ టైంలో దూరం అవుతా వచ్చాను అనమాట. సహవాసానికి నేను దూరం అయిపోతా వచ్చాను. అదే విధంగా నేను అంటే ఇంతకు ముందు దేవుని వాక్యం అనుదినము ఏ విధంగా నేను చదువుతూ ఉండేవాడిను, ఆ యొక్క అనుదినము మౌనంగా దేవుని దగ్గర గడిపేటువంటి సమయం కూడా తగ్గిపోతా వచ్చింది అనమాట. ఇట్లు దేవుని సహవాసము, వాక్యము, ఇంకా ఆయన పిల్లలతో ఉండేటువంటి ఆ యొక్క సమయాన్నంతా నేను దూరం చేసుకుంటా వచ్చినాను బట్టి నెమ్మదిగా నేను లోకంలో కలిసిపోతా వచ్చాను. లోకంతో కలిసిపోతాన్ని బట్టి నేను నా రక్షణ ఆనందంను నేను కోల్పోతా వచ్చాను. అటువంటి సమయంలో దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. దేవుని వాక్యంలో ఉంది కదా, ఆయన నిన్ను విడివాడు ఎడబాయడు. నేను ఎంత ఆయనను అంటే నిర్లక్ష్య పెట్టి నేను ఆయన ప్రేమించి నన్ను రక్షించాడు. అయితే నేను ఆయన నన్ను ఎంతగా ప్రేమించాడో ఆ యొక్క ప్రేమను నేను ఆయన పట్ల నేను చూపించక నిర్లక్ష్యం చూపిస్తా రావటాన్ని బట్టి నేను అట్లు ఆయన సన్నిధి నుంచి దూరం అయిపోతా వచ్చాను. కానీ ఆయన విడిచిపెట్టే దేవుడిగా లేడు. ఆయన నన్ను అనేక విధాలుగా తిరిగి సమకూర్చడానికి ప్రయత్నిస్తూ వచ్చాడు. నేను అట్లు అంటే సహవాసానికి వీటన్నిటికీ దూరం అయిపోయినా కానీ ఇంట్లో అట్లా దూరం అయిపోయినప్పుడు తిరిగి దేవుడు కొన్ని విధాలుగా సమకూరుస్తా వచ్చినాడు. తిరిగి అంటే మళ్ళీ కొన్ని నెలల తర్వాత నేను అట్లు దేవుడి నుంచి మళ్ళీ దూరం అయిపోయినప్పుడు ఆయన మళ్ళీ తిరిగి నన్ను ప్రేమించి కొన్ని విధాలుగా మాట్లాడి నన్ను సమకూర్చేవాడిగా ఉన్నాడు. ఇట్లు అంటే నేను చెప్తున్నది కొన్ని అంటే నెలలు కానీ కొన్ని సంవత్సరాల ద్వారా వెళ్తూ ఉన్నటువంటి సందర్భాలని కలిపి చెప్తూ ఉన్నాను. ఇట్లు అంటే చాలా సార్లు అట్లా నేను ఆయన నుంచి దూరం అయిపోయినప్పుడు ఆయన ప్రేమించి నన్ను తిరిగి సమకూర్చున్నాడు, ఆయన దగ్గర తీసుకున్నాడు. ఇట్లా చాలా సార్లు అవ్వటాన్ని బట్టి నాకు చాలా ఏమంటారు దాన్ని, గిల్ట్ ని, అపరాధ భావంతో ఆయన నన్ను ఎంత ప్రేమించి నన్ను ఇట్లా తిరిగి క్షమించి సమకూరుస్తున్నాడు. నేను ఏమాత్రంను ఆయన యందు నిలకడగా లేకుండా ఇట్లా పడిపోతా ఉన్నాను అని చెప్పి ఒక సందర్భంలో ఆయనకు దూరం అయినప్పుడు తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళడానికి నాకు మనసు లేదు. నాకు తెలుసు ఆయన ప్రేమ నుంచి నేను దూరం అయిపోయినాను. నాకు ఇప్పుడు ఆయన ప్రేమ చాలా అవసరము, ఆయన మాటలు చాలా అవసరము అని చెప్పి చాలా అర్థమైపోతా ఉంది. కానీ నేను ఆయన దగ్గరికి వెళ్ళడానికి నాకు మనసు రావటం లేదు. నాలో చాలా అంటే వాక్యూమ్ అంటే ఏదో తెలియని లోటు అనేది నాకు చాలా బాగా అర్థమైపోతా ఉంది. ఆయన దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది కానీ అపవాది నన్ను ఏం చేస్తున్నాడంటే, ఎన్నిసార్లు ఇంకా నువ్వు ఆయనను బాధ పెట్టి వెనక్కి వచ్చేసినావు, ఇప్పుడు తిరిగి మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని ఆయన దగ్గరికి పోతావు అని చెప్పి అపవాది నాతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నేను తిరిగి వెళ్ళలేకపోతా ఉన్నాను. ఇంట్లో వాళ్ళు కూడా కొంచెం అబ్జర్వ్ చేశాడు, వీడు ఎప్పుడు ఇట్లా ఉండేడే, మందిరంకి కరెక్ట్ గా అంటే వెళ్ళేవాడు, ఫ్యామిలీ ప్రేయర్లు యాక్టివ్ గా ఉండేవాడు, ఏదో తేడా ఉంది అని ఇంట్లో వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. నేను ఫ్యామిలీ ప్రేయర్ కూడా అట్లా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తా వచ్చేవాడిని, కానీ ఇంట్లో వాళ్ళు వదిలిపెట్టేవాళ్ళు కాదు. నేను ఏదో ఒక అంటే సాకులు వెతుక్కొని ఇంత లేట్ గా ఫ్యామిలీ ప్రేయర్ చేస్తారా, ఇప్పుడు చేస్తే నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్ళిపోతానని చెప్పి బలవంతంగా వెళ్ళిపోయేవాడిని. కానీ దేవుడు వాళ్ళ ద్వారా కూడా నన్ను బలపరచడానికి ప్రయత్నించి
అట్లీస్ట్ మనం ఒక పాట అయినా పాడదాంలే అని చెప్పి కుటుంబ ప్రార్థన ఇంత లేట్గా చేయకపోయినా పాట అయినా పాడదాంలే అని పాట ఎత్తేవాళ్ళు. ఆ పాట ద్వారా దేవుడు నన్ను మాట్లాడేవాడు. కానీ ఈసారి నేను చాలా ఆ, ఎంత ఆ, అంటే స్టబ్బన్ గా, అంటే మెడ వంచని స్థితిలో ఉంటా వచ్చినానంటే నేను ఈసారి నేను దేవుని దగ్గరికి వెళ్ళలేను. నేను ఆయన ముఖంని కూడా నేను చూడలేను. ప్రభు నన్ను క్షమించు అని కూడా నేను ఆయనను అడగలేను అని చెప్పి అట్లాంటి పరిస్థితిలో నేను ఉండిపోయాను. ఆ తిరిగి అట్లా ఈ పాటల ద్వారా కూడా దేవుడు తిరిగి మాట్లాడతాడు. కానీ నేను ఆయన్ని ఆ, అంటే ఆయన నేను ఫేస్ చేయలేను. తిరిగి నేను వెళ్ళి క్షమించండి ప్రభా అని కూడా నేను అడగలేను అని చెప్పి అట్లా వెళ్తూ ఉన్నాను. అయితే ఆ నాతో పాటు ఇంతకు ముందు సహవాసంలో ఉన్న ఒక సహోదరుడు ఫోన్ చేస్తా వచ్చాడు. చాలా సార్లు నేను ఆ ఫోన్లు కూడా ఎత్తేవాడిని కాదు. వాళ్ళతో ఏం చెప్పాలి, వాళ్ళు ఏమైనా ప్రశ్నలు అడిగితే అంటే అట్లా అట్లా నేను వాళ్ళ ఫోన్ ఎత్తే పరిస్థితిలో కూడా ఉండేవాడిని కాదు. అట్లాంటి పరిస్థితిలో ఒక సహోదరుడు ఫోన్ చేస్తే నేను ఇంకా ఆ, అంటే ఇంకా ఎత్తలేని పరిస్థితిలోనే అట్లే ఎత్తాను. అప్పుడు ఆ సహోదరుడు మాట్లాడుతున్నప్పుడు ఆ సహోదరికి అర్థమైపోయింది నేను ఎంత అంటే కృంగిపోయి ఉన్నాను. తిరిగి నేను అట్లు దేవుని దగ్గరకు వెళ్ళలేని పరిస్థితిలో ఇట్లాంటి అపరాధ భావంతో నేను ఉన్నానని అతనికి అర్థమైంది. అర్థమైనప్పుడు ఆయన దేవుని మాటల చేత బలపరిచి కొన్ని మాటల చేత తిరిగి నేను సమకూర్చబడ్డానికి కొంచెం ప్రార్థన చేసి అట్లు దేవుని యొద్ద సమకూర్చబడ్డానికి నేను తిరిగి ఆయన అంటే అప్పుడు నాకు అర్థమైతే వచ్చింది అప్ప అది ఎంత ప్రయత్నించి మనల్ని అట్లు దేవుని నుంచి దూరపరచాలని ఎన్నో అపరాధ భావాలు తీసుకొని వస్తాడు. కానీ మన తండ్రి అట్లు ఉండడు. ఆయన మనల్ని మనం ఎన్నిసార్లు ఆయన దూరం అయిపోయినా కానీ మనం తిరిగి ఎప్పుడో ఆయన దగ్గరకు వచ్చేస్తాము అని చెప్పి ఆయన ఎదురు చూస్తూ ఉంటారని నాకు అప్పుడు అర్థమైంది. తప్పైన కుమారుడు ఆ విధంగానే ఉండేవాడు కదా. ఆయన చిన్న కుమారుడు కోసము ఎదురు చూస్తూ వస్తాడని చెప్పి ఆ కుమారుడు దూరం నుంచి వస్తున్నాడని చూస్తూనే తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన్ని ముద్దు పెట్టుకొని ఆయన కౌగలించుకొని ఎనలేని ప్రేమను తిరిగి చూపిస్తూ వచ్చాడు కదా. అట్లనే దేవుడు కూడా నేను ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన నన్ను పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను ముద్దు పెట్టుకొని నన్ను ఆదరించి హత్తుకున్న దేవుడు ఉంటే వచ్చినాడు. దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే ఆయన మనం విడిచినా కానీ మనల్ని ఆయన విడిచే దేవుడు కాదు, మనల్ని ఎడబాసే దేవుడు కాదు. మనం ఎప్పుడు ఆయనకు దూరం అయిపోయినా తిరిగి మనం ఎప్పుడు వస్తామా అని చెప్పి ఆయన మన కోసం ఎదురు చూసేటువంటి దేవుడుగా ఉన్నాడని నాకు అనుభవపూర్వకంగా నేను తెలుసుకున్నాను. ఈ సాక్ష్యాన్ని దేవుడు జీవించుకున్నాను. ఏంటండి పరలోకంలో ఉన్నాలేవో ఇచ్చినటువంటి సాక్ష్యానికి కీర్తనలు 45:14-15 ప్రకారం పడిపోయిన వాడిని లేవనెత్తివాడు ప్రభా, ఉద్ధరించేవాడు మీరు. నిజమే ప్రభా, నువ్వు నమ్మదగిన దేవుడు. ఒక్క గొర్రె పిల్ల కూడా నష్టపోవాలని ఆశపడే దేవుడు కాదు ప్రభా. వాటిగా ప్రతి పరిస్థితిలో మమ్మల్ని లేవనెత్తు బలపరుస్తూ ప్రభా మాకు కావాల్సిన సమయాన్ని ప్రభా ఎవరి ద్వారా అయినా సరే మాకున్నటువంటి ఆ గిల్ట్ని పోగొట్టి ప్రభావం స్థిరపరిచే దేవుడు, కాపాడేది తిరిగి నువ్వు దగ్గరికి సమకూర్చి రిస్టోర్ చేసేటువంటి దేవుడు. ఎంత గొప్ప దేవుడు ఉన్నానంటే దేవుడు ప్రభా ఈ సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించాడు ప్రభా అనే భాగ్యంలో ఫలవంతం చేయమని వేడుకుంటాం. యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.